హాయ్ అండి. మా అబ్బాయి వెళ్ళిపోయాక ఇక చూడండి అటు ఇటు తిరగడం వల్ల 4 రోజులు బట్టలు మడతేయలేకపోయామన్నమాట. మా అక్కోళ్ళ ఇంటికని రేపు వీళ్ళ మేనమామ చనిపోతే చూడడానికని అని వెళ్ళి అటు ఇటు తిరగడం వల్ల బట్టలు మడతేయలేకపోయాము. బట్టలు మడతేసాక మా చింతలు మాకు పని తగ్గిందని ఆ డైపర్లన్నీ పీకి పాకన పెడుతుంది అనమాట. ఇల్లంతా ఆగం 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 చేసేసింది. ఎంత చెప్పినా కూడా ఈయనదయ్యే మొత్తం రోత రోతగా చేసేసిందండి. చూడండి, చెప్పే కొద్దికి అరిసే కొద్దికి ఎలా చేస్తుందో పీకి పాకాన్ని పెడుతుంది అనుకోండి. ఈ పిల్లలందరూ ఇంతే కదండి, వద్దనే పని చేస్తూ ఉంటారు. ఇంతకి ఇల్లు చూడండి, ఏట్ల కాట్లకి ఎరజిమ్మింది అనమాట, పని తగ్గిందని. ఇంక ఇవన్నీ చదిరాక ఇంకా అమ్మగారు ఇవన్నీ చదిరి ప్యాక్ చేసామన్నమాట. ప్యాక్ చేశాక ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు పడుకుందనమాట. పడుకొని అల్లరి చేస్తుంది, కిలకిలా 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 నవ్వుతూ అల్లరి చేసేస్తుంది. చూడండి ఎలా నవ్వుతుందో, చూడండి నవ్వుతూనే ఉంది. వాళ్ళ అమ్మ చక్కడికి పెడుతుందంట, నవ్వుతుంది చూడండి. ఇప్పుడుగా అయిందండి మా పని. చింతల్లి ఇటు చూడమ్మా అంటే చూస్తుంది. ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి. నా ఒక గొంతు ఎలాగుందో చెప్పండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.